రక్తదానం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ టైంలో మిమ్మల్ని సంప్రదించాలి? అలాగా ఏమన్నా వాళ్ళు ఒకవేళ ఉదయం 10 నుంచి 8 గంటల లోపల ఎప్పుడు వచ్చినా మేము వారి దగ్గర నుంచి రక్తాన్ని సేకరించడానికి మాకు టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ అవైలబుల్ ఉంటారండి. ఇంకా ముందు కూడా కావాలన్నా కూడా అన్ని ఏ రోజైనా 365 రోజులు మేము 10 నుంచి 8 గంటల వరకు ఎవరు వచ్చినా మేము వాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని సేకరిస్తాము. హెల్త్ పరంగా అవునండి, హెల్త్ పరంగా వచ్చిన వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి. హెల్త్ కార్డు ఒకటి ఉంటుందండి, దాని ప్రకారం హిమోగ్లోబిన్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. 12.5 గ్రామ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేము రక్తం సేకరిస్తాము. అలాగే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ కూడా మేము ఫిజికల్ గా ఎగ్జామ్ చేసి తర్వాత బీపీ అది చూసి వాళ్ళు మిగతా విషయాల్లో అన్ని సక్రమంగా ఉంటే వాళ్ళు ఫిట్ అనుకుంటే అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి రక్తం సేకరిస్తామండి. రక్తం సేకరించే ముందు కూడా మేము ఎంత రక్తం సేకరిస్తున్నామో అది కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రతి రక్తదాతకు నేను ఒక చిన్న హెచ్చరిక లాంటిది చెప్తున్నాను, ఏంటంటే అవేర్నెస్. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బ్లడ్ బ్యాంకులో రక్త నిధుల్లో రక్తం ఇవ్వాలనుకున్నప్పుడు మీరు యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్, మీకు ప్రతి వాళ్ళకి మీకు ఒక రైట్ ఉందన్నమాట. ఏంటంటే మీరు ఎంత రక్తం కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళని అడగొచ్చు. ఆ కలెక్ట్ చేసే బ్యాగులను కూడా మీ కంటితోటి పరీక్ష చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మీరు అది పరీక్ష చేయకపోతే కొన్నిసార్లు రేర్ గ్రూప్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే 450 ml అంటే ఒక బ్యాగ్ కి 2 బ్యాగ్స్ శాటిలైట్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ శాటిలైట్ బ్యాగ్స్ ఏం చేస్తారంటే పేపర్ల కింద పెట్టేసి ఒక బ్యాగే మీకు కనిపించేటట్టు పైన ఉంచి మిగతా 3 బ్యాగుల లోపల వాళ్ళు రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. అలా సేకరించిన రక్తాన్ని ఆఖరి క్షణంలో మీ దగ్గర నుంచి రక్తం తీసేసే ముందు, ఆ ట్యూబ్ తీసే ముందు మిమ్మల్ని ఒక క్షణం కళ్ళు మూసుకోమంటారు. ఆ టైంలో ఈ పేపర్ మధ్యలో ఆయన్ని మడతపెట్టి ఆ 3 బ్యాగులు తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా రక్తదాతని మేము ఎక్కడ ఎవరిని కళ్ళు మూసుకోమని అనం. మా రక్తనిధికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కళ్ళు తెరిచి పెట్టండి అంటాం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కళ్ళు మూసినట్లయితే వాళ్ళు బ్లడ్ ఇవ్వటం వల్ల మైకం కమ్మి కళ్ళు మూసారా లేక ఏదైనా కారణాల చేత కళ్ళు మూసారా అనే విషయం మాకు తెలియదు. కాబట్టి మేము ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉండమాట. కేవలం ఇలాంటి మోసపూరిత వాతావరణం ఉన్న రక్తనిధుల్లో మాత్రమే మిమ్మల్ని కళ్ళు మూయమంటారు. అప్పుడు మీరు కాస్త హెచ్చరికగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ పకడ్బందీగా బయటపెట్టి ఇటువంటి చీప్ టాక్టిక్స్ కి మీరు తిలోదకాలు ఇచ్చేటట్టు జాగ్రత్త వహించాలని నేను రక్తదాతలను కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, మరి రక్తదానం చేయాలి అనుకున్న వారికి బ్లడ్ బ్యాంక్ పూర్తి వివరాలు తెలియజేయండి. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇది విజయవాడ లోపల గాంధీనగర్ లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉందండి. మా ఫోన్ నెంబర్స్ 0866-257-0082, అలాగే ఇంకొక నెంబర్ 0866-6464-002 అండి. అలాగే నా పర్సనల్ మొబైల్ నెంబర్ 9441902311. ఎవరైనా ఈ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెలంతా మేము ఈ రక్తదాన దినోత్సవంగా జరుపుతున్నామండి. ఎవరైనా ఈ రక్తదానాన్ని చేయాలనుకున్న వాళ్ళు ముందుగా మా దగ్గర పేర్లు నమోదు చేసుకున్నా గానీ ఏ రోజైనా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి దగ్గర నుంచి రక్తం సేకరిస్తామండి. మీరిచ్చే ప్రతి రక్త బొట్టు బీదవారి ఆరోగ్యాన్ని నిలబెడుతుందని గ్రహించాలి. అలాగే ఈసారి మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్వచ్ఛంద రక్తదాతలకి ఇచ్చిన నినాదం ఏంటంటే ఎవ్రీ బ్లడ్ డోనర్ ఈజ్ ఎ హీరో. ఓకే డాక్టర్ గారు, మరి ఈ రోజు మా స్టూడియోకి వచ్చి వీటికి సంబంధించి ఎన్నో వివరాలు మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం అండి.